తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంటమ్మా ఏమైంది? ఏంటి తల్లి నేను రాగానే తుమ్మేస్తున్నారు? ఓయ్ బఠానీలు ఎప్పుడు చెప్పింది గారు? ఇప్పుడు అదండి పిన్ని గారు. అదండి బామ్మగారు. మా అల్లిగాడి కంటే పెద్ద ఉద్యోగం అటగా. అన్నయ్య చదివింది వేరు బామ్మ, ఆయన చదివింది వేరు. జీతం ఎంతో? 4000 చిల్లరట పిన్ని. ఇవాళ జీతం ఇచ్చే రోజు. తెచ్చి చేతికిస్తే తెలుస్తుంది కరెక్ట్ గా ఎంతో ఏమిటో. మొదటి జీతం అన్నమాట. మావయ్య మీ మొదటి జీతం ఎవరికిచ్చారు? ఎందుకమ్మా నన్ను గోకుతావు వెధవరిస్కు? అంటే అత్తమ్మ చేతికిచ్చారన్నమాట. అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పెడతారు. ఆ ఆశతోనే నోరు తెచ్చుకుని కూర్చో. ఆశే ఉంది, అది నా మొగుడు జీతం. ఊరికే అన్నారా? తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందని. పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్య, జేబు కిందున్న హార్ట్, అంటే మనసు. అయిపోయాడు పిచ్చి సన్నాసి. పాప విషయం తెలియక ఎంత హుషారుగా వస్తున్నాడు. హలో బాబాయ్. హలో నాన్న. బాబాయ్ రా, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు నాన్న? ఎందుకేంట్రా, తరతరాలుగా ప్రతి మగాడి జీవితంలోనూ తప్పుకోలేని అగ్ని పరీక్ష. పెళ్ళామా అన్న ప్రతి కథలోనూ ఎదురయ్యే ముఖ్యమైన సీను. ఇవాళ నీకు జీతం వచ్చిందా? వస్తే ఏముందిరా బాబాయ్, ఇక కానీ తల్లే పెళ్ళామా ఎవరికి ఇస్తున్నావు? ఎవరికిచ్చేదే ఉంది నాన్న, క్యాష్ ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేసా. బాబాయ్ ఎంత గెత్తుకెదిగిపోయావరా? నువ్వు మనిషివి కాదు, మేధావి, దేవుడు లాంటి మనిషివి, మనిషిలో దేవుడివి. నువ్వు బ్యాంకులో ఏడవేంటే బుద్ధి లేకుండాను. బామ్మ మొదటి జీతం శుభ్రంగా ఇంటి తేకుండా అదేం వెరి పనే? పిన్ని గారు మీరు కాస్త మూస్తారా? ఏంటి నోరు? అమ్మో ఏంటి ఇది? అమ్మో ఇదేంటే బయటికి లాగేస్తున్నారు? ఇదిగో నా కొంప లేదనుకో మీ ఇంటికి వచ్చారనుకున్నారా? ఊరంతా నా కొంపేనే, మీరే ఇక్కడ కూకండి. నేను నా కొడుకుని పోతానే. అబ్బా ఏది ముందో తోచట్లేదు. ముందు పాలు, తర్వాత చిలక. ముందు ఈ చిలక కన్నా ఈ చిలక. ముందు పాలు. ఏమండి అదే చెప్పు. మరి మరి ఏమిటండి మీరు? ఏమండి బ్యాంకులో డబ్బు తీయకూడదా? నీకెప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి నీ చేతిలో పెట్టేస్తాను. అవును, అసలు నేను నీకే తెచ్చిద్దాం అనుకున్నాను. మా అమ్మ ముందు నువ్వు గయ్యాళ్ళు అయిపోతావని బ్యాంకులో వేసా. అమ్మ నా కొడక. ఇంత ఆకలేంటి మీకు? టిఫిన్ కట్టిస్తావా? ఆఫీస్ కూడా తీసుకెళ్తా. టిఫిన్ కట్టడం ఏంటండి? ఒరే బండా, ఓ చిన్న హాట్ క్యారియర్ కొనుక్కుంటే భోజనం మధ్యాహ్నం దాకా వేడిగా ఉంటుందిగా. నువ్వే కొనేయచ్చు కదమ్మా, ఇవన్నీ నాకేం తెలుసు. వస్తానమ్మా. బండా ఏమిటమ్మా? ఆ బ్యాంక్ అకౌంట్ నిన్ననే తెరిచావా? అదే అప్పుడెప్పుడో తెరిచింది. నాకు బ్యాంక్ ఎందుకమ్మా, నువ్వు ఉన్నావుగా. ఆ జీతం తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వేదో నా జీతం కోసం కాచుకున్నట్టు నేను తెచ్చి నీకివ్వడం, నలుగురు నిన్ను ఆడిపోసుకోవడం ఎందుకని. అమ్మా నీకెప్పుడు కావాలో అప్పుడు చెప్పు, డ్రా చేసి తీసుకొస్తాను. ఓకే వస్తాను. అమ్మ నా కొడక. అయ్యయ్యో బటన్ పెట్టుకోలేదేంటండి? హెయిర్ స్టైల్ ఓకే. అయ్యో టైం అయిపోయింది, త్వరగా రండి. గో. ఆగండి ఒక్క నిమిషం. అమ్మ నా కోడలా.
అయ్య బాబోయ్. అబ్బా ఎంత ముద్దొస్తున్నారండి. నేనా? ఛీ, మీరు కాకపోతే ఇంకెవరు? నిన్న ఫస్ట్ కదా, దానికి ఇవాళ ముద్దొస్తావులే. పిచ్చి కన్నా ఎంత చిక్కిపోయావురా. టిఫిన్ తిను. ఏంటిది? 2వ తారీఖు ఇడ్లీ. మరి అదేంటో 2వ తారీఖు కాఫీ కాదేంటి? సోలేన్. ఆ, Side please. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం కష్టం, అక్కడ దాన్ని ఇంట్లో ఆపడం కష్టం. దేని బావా? అదే నేను చెప్పానుగా, పావడాన్ని 2 ముక్కలు చేయటం. నువ్వు కూడా జీతం బ్యాంకులో వేస్తే సరిపోయేది. ఆ? అప్పుడు నన్ను 2గా చేసేవారు. ఇంకా నయ్యం. ఆ? అర్రే! ఇదే నయ్యం, 4 దెబ్బలకు తిరిగి బుద్ధి వచ్చింది. బావా, ఆ. బయట నాకు కాస్త పనుంది, నువ్వు వెళ్ళు. పద, నేను వస్తా. నీకు లేట్ అయితే ఇంట్లో కంగారు పెడతారు బావా. త్వరగా ఇంటికి వెళ్ళాలంటే నేను కంగారు పడతాను. అవన్నీ మామూలే బావా. పద. తప్పదా? తప్పదు. పద బావా. ఇదే స్వర్గానికి దారి. ఇది ఇలాగే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. నువ్వు కళ్ళు తాగుతావా బావా? మద్యపాన నిషేధం కదా, పర్మిట్ రాగానే మందు మొదలు పెడతాను. హ్యాపీయా? నీకు ఏ అలవాట్లు లేవనుకున్నాను. అయ్యో, పెళ్లి నాటికి ఏ అలవాటు లేదు బావా. కానీ ఏం చేయను, ఇంట్లో ఇటు మీ చెల్లి విందు, అటు మా అమ్మ విందు. ఏం చేయమంటావు చెప్పు. అందుకని తాగుతావా? ఒక్క నిమిషం ఉండు. అరే ఎక్స్క్యూజ్ మీ, ఇట్రా. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏరా నువ్వే చెప్పు, నేను ఇంటికి వెళ్ళినా అరగంటలో ఇక్కడికే కదా వచ్చేది. రాకపోతే ఎక్స్క్యూజ్ మీ. అది నువ్వు రావడానికి వీలేదు. బావా 2 పార్సెల్. నువ్వు తాగడానికి వీలేదు. అయ్యో అంత మాట కంటే ఎక్స్క్యూజ్ మీ. పోరా. బావా, ఇది భావద్రోహం, మిత్రద్రోహం, కళ్ళు ద్రోహం. ఎవనాడు? నేను చెప్తే నా మీద అరుస్తున్నారు. వెళ్ళి తీరాలట. అరుస్తున్నాడు అని వచ్చి నాతో చెప్తున్నావా? మీ మామయ్య నా మెళ్ళలో తాడు కట్టగానే నేను ఆయనకు ముక్కుకు తాడు వేశాను. అసలు మీరు ఏం సహకారం చేస్తున్నారే? అరవద్దమ్మా, ఆయన వస్తున్నారు. ఏంటి అరవద్దు? ఏరా బండ, అమ్ములు తిట్టావా? నీకేమైనా బుద్ధిందా? అసలు నువ్వు వెళ్ళకపోతే ఏంటంట? ఏముంది, రేపు ఆఫీసు కూడా వెళ్ళక్కర్లేదు. చెప్పవే నాన్న. నేనేంటో చెప్పేది, అమ్మ వెళ్ళమంటే వెళ్ళి లేకపోతే మానేయి. మానేస్తే ఉద్యోగం ఫట్. ఆ, లేకపోతే ఏమిటి మీరిద్దరు మొహాలు అలా పెట్టుకుని వెళ్ళామని సంతోషంగా పంపించుకున్నాను. సరేరా, నువ్వు వెళ్ళి 2 రోజులు వచ్చేసి. ఏమా 2 రోజులు వచ్చేస్తాండి. ఏమండి, 2 రోజులు వచ్చేయండి. నేను వెళ్తానమ్మా. వెళ్తానేమిటిరా, వెళ్ళొస్తానని చెప్పొచ్చుగా. అబ్బా, వెళ్ళొస్తాను, నాకు టైం అయిపోయింది. నాకు టైం అయిపోయింది ఏమిటండి? ట్రైన్కి టైం అయింది అనొచ్చుగా. చంపకండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నానా, ఆల్ ది బెస్ట్ రా బాబాయ్. బాయ్. అమ్మా, ఏరా, తమలపాకులు తెమ్మన్నాను మర్చిపోయావా? మల్లెపూల సంచి ఊపుకుంటూ తెచ్చావు. ఇన్నాళ్ళకి పెళ్ళాం విలువ తెలిసింది. అడుగుల తోల్పాకులున్నాయి, తీసి అమ్మకి. అమ్మ తెమ్మన్న అడుగునేసి పెళ్ళానికి మల్లెపూలు మాత్రం నలగకుండా పెట్టావంట్రా చావట్ట సన్నాసి. లేదమ్మా, ముందు తోల్పాకులు కొని ఆ? తర్వాత మల్లెపూలు కొన్నాను, అందుకే అడుగులు ఉండిపోయాయి. నేను అప్పుడే అనుకున్నాను ఎంత కుళ్ళు మనిషిలో అని. ఏమిటే అప్పటి నుంచి చూస్తున్నాను, బిడ్డ ఆఫీస్ నుంచి వస్తే కాస్త మంచిగా ఇవ్వాలనుకోలేదా? మంచినీళ్ళ దాన్ని ఇవ్వమను. ఏ మీ కొడుకే కదా, మీరే ఇవ్వచ్చుగా. నోరు ముయ్యండి,
సంపాదించే మగాడి మీద ఇంతన్నా ఇలేదు. నానా ఏమిటే తిక్క తిక్క ఉందా? ఏంటి నీ గొడవ? బుద్ధి లేదా? ఈ ఇంట్లో నేనుండనురా. ఏదో పెద్ద ముట్టని ఓ మాట అనగానే ఇంతీగా. ఒరే నాన్న, నేను వస్తానురా. ఏంటి నాన్నం తెస్తావా? ఎలా తెస్తావమ్మా? నాన్న పోయి 25 ఏళ్ళయిందిగా. ఈడో చౌటి మాలాకో. ఒరే అలిబాబు, నేను ఈ ఇంట్లో సచ్చినా ఉండనురా. ఆ సచ్చవుతు మా ఇల్లే నయం. జతో జడబాయి జమజచ్చా ఆ? సచివితిలే అచ్చా ఆ? ఓవే బచ్చా. అమ్మో, ఈడికి ఏదో అయిపోయింది. నేను ఇక్కడుంటే నాకు ఏదో అయిపోద్ది. నేను పోతా. ఏంటో వారు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా. అత్తమ్మా, ఆయన ఉత్తరం రాశారు. నా ముద్దుల సత్యం, ప్రాణ సఖ. ఓ అత్తమ్మా, నీకెంత అన్యాయం జరిగిపోయిందమ్మా. ఏంటమ్మా? ఈ వయసులో మాయగారు నాకు చిన్నతమ్మ తెస్తున్నారత్తమ్మా. ఛీ, 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 లేదమ్మా. ఇంకా అమ్మ అంటున్నారా? ఈ ముద్దులు ఆయనకు వచ్చి నాకు సౌత్యం తెస్తే నా జీవితం ఏమైపోవాలత్తమ్మా? అబ్బబ్బా, ఆ బగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి. దేవి తప్పేశావమ్మా. మీ అత్తయ్య పుట్టి పేరు సత్యవతి దేవి. పెళ్లిగాక ముందు ఆమెని నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1965. అంటే అబ్బా, ఎంత కంగారు పెట్టేశావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటిచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. కథగా చదువు. ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ళ ఈ ముందు? వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సచ్చు, అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా, నేను చంపాను. నీవు లేక నిమిషమైన నిదురరాక, ఆగలేక ప్రేమ లేకలెన్నో అమలు, ఒత్తిగా వేయ లేకుండా పోయిందే. మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు. నేనంటే మాత్రం వచ్చిందా? రాసలేదు. పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెరిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఆ, ఇది బిస్కెట్. ఇది బిస్కంటే. సత్య, సత్య. ఏమిటండి పక్కన కోళ్ళ పిల్లలు పెట్టుకుని సిగ్గు లేకుండా? చిచి, అందుకు కాదు. మనవాడు అస్సాంలో బండి ఎక్కాడు కదా, బండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నిజమా మావయ్య? నిజమేనమ్మా. ఏమండి, ఎంత మంచి మాట చెప్పారు మీరు. మీకు వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇస్తారు పదండి. ఫిల్టర్ కాఫీ పండగ తీసుకురా. ఇదిగో టవలు, లోపలికి వెళ్ళండి. కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా హైరాణ పడిపోతున్నారే. ఏం సచ్చాది, గారెలు అడుగుతున్నావా? అసలు నీ చేత్తో చేసిన గారెలు కరకరలాడుతుంటాయి. ఆ స్పెషల్ టేస్ట్ ఇంకెక్కడ రాదనుకో. అదే రాదు రాదు. చూడండి, అబ్బాయి వచ్చేదాకా వాటిల్లో ఎవ్వరు ముట్టుకోకూడదు. అవునవును, ముట్టుకునే కూడదు. ఏంటి అత్తం
ఏమండి టైం ఎంతైంది? 5 నిమిషాల ముందు ఎంత అని చెప్పాను? 6:15. అంటే ఇప్పుడు ఎంత అయింది? 5 నిమిషాలంటే 6:20. బండి బోర్డులోకి ఎంటర్ అయిపోయింది. అంటే బార్డర్ నుంచి స్టేషన్ కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఏంటి అంకుల్? ఏం లేదురా, మన బండాడు ట్రైన్ కి వస్తున్నాడు. మావయ్య, ఈ ట్రైన్ స్టేషన్ కి కరెక్ట్ టైంకి వస్తాయంటారా? ఏమోనమ్మా, ఇవాళ మటుకు కరెక్ట్ టైంకి వస్తాను నా నమ్మకం. ఏమండి, మన ఊరి బార్డర్ కి స్టేషన్ కి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉన్నా ఉన్న దూరం అదే. అది జరిగేది లేదు, పెరిగేది లేదు. మరి కాపర్ ఆగనిస్తావా లేదా? తాగండి. ఆ, అది కాదు మావయ్య, ఇప్పుడు స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పట్టచ్చమ్మా, 20 నిమిషాలు పట్టచ్చు, అరగంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. అదే ట్రాఫిక్ బట్టి ఉంటుంది. అంటే వాడు ఆటో రిక్షాలో వస్తాడో టాక్సీలో వస్తాడో మనకు తెలియదు కదా. ఏ దొరికితే దాంట్లోనే వస్తాడు, ఏ దొరకపోతే నడిచి వస్తాడు. నడిచొస్తారు ఒకటి మావయ్య, చాలా లేట్ అయిపోతుంది, రాకాలం వచ్చేస్తుంది. మరైతే నేను ఏంటి తీసానా? వద్దు, అంటే మీరు ఇటు వెళ్ళారనుకోండి, వాడు ఇటు వస్తాడు. మీకోసం వాడు, వాడి కోసం మీరు, ఇదంతా ఎందుకు కూర్చోండి. అమ్మయ్యా. ఏమండి, టైం ఎంతైంది? అమ్మా ఇదిగో వాచ్, మీరే చూసుకోండి. ఏమిటి మావయ్య? ఏంటండి, ఏడు బళ్ళే ఏమైనా బాబోయ్, అడిగితే మీకు ఇక్కడ అంత కోపం వస్తుంది. ఈ మధ్య మీ మామయ్య బీపీ ఎక్కువైపోయింది. ఏమో, ఎప్పుడు అలాగే ఉంటారు. ఆ. టైం ఎంత అయిందమ్మా? టైమా ఇటా 6:20 అయిందమ్మా. 47 సెకండ్లేనా? ఏమిటో టైమే జరగట్లేదు ఈ రోజు. పశువుల పెంపకం, పేడల వినియోగం ఎవరికి కావాలి ఇవన్నీ? చిన్న రిస్క్ చేస్తాను. టింగ్ టింగ్. అత్తాకోడళ్ళకి విజ్ఞప్తి. అస్సాం నుంచి బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి చేరినది. ఆ, మన వాడు లేచి నిలబడ్డాడు, చేతితో లగేజ్ పెట్టుకున్నాడు. ఆగిపోయి కూలీ దొరకలేదా? ఊరంత రష్, ఎలా దిగాలని ఆలోచిస్తూ ఆగిపోయాడు. ఇంకా దిగలేదు ఏమిటి మావయ్య? త్వరగా దిగమని చెప్పండి. నా చేతుల్లో ఏముందమ్మా? ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్సాం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ దారుణ ప్రమాదానికి గురైంది. కనీసం 300 మంది మరణించి ఉంటారని అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలిసి రాలేదు. అమ్మా, నీళ్ళు శోభనం అంటే అప్పుడేదో అయిపోయింది. మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల. ఏ అచ్చటైనా ముచ్చటైనా దానికే జరుపుకోవాలిగా మేము. సరే, మీ ఇష్టం. ఈ ఊరేగా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు. అత్తమ్మా, నేను వెళ్ళు, చెప్పండి. నాకు మాత్రం నిన్ను పంపించాలనుందా ఏంటి? బాగోదే. అత్తమ్మా, నేను వెళ్ళు, మీరు లేకుండా నాకు భయం. నేనేం చేయని తల్లి. ఏంటే మీ అత్తగారు చెవులు కొరికేస్తున్నావు? చెవి కొరకడం ఏం లేదు, నేను రాను. అదేంటే నేనేదో సవత్తాలు లేనట్టు. అయ్యో, అదేం మాటమ్మా, చిన్నపిల్లేదో తెలియకంది. వస్తుందిలేమ్మా, నేను పంపిస్తాగా. నేను వెళ్ళంటుంటే ఏంటి? నేనుంటే ఏమైనా బాధ మీకు? ఏమండి, పంపించిన చెప్పండి. పెద్ద బడాయి తమాషా చూస్తూ నించున్నారు. నేనెలా చెప్పను? ఏ, నేను వెళ్తే కులాసాలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్క్యూజ్ మీ, ప్రేమలు కాస్త డోస్ ఎక్కువై శృతి మించుతోంది. ఏమీ కాదులేండి. పాపం, కడుతో ఉన్న పిల్లని ఏం బాధ పెడతారు? 5వ నెల వచ్చాక నేను నచ్చే పంపిస్తాను. బాగుందండి. ఎవరైనా చూస్తే దానికి మేము పరాయి వాళ్ళం అనుకుంటారు. మీ అత్తాకోడళ్ళలో ఎవరు అదృష్టవంతులో గాని నేను మాత్రం ఇంతవరకు ఇటువంటి అత్తాకోడళ్ళని ఎక్కడా చూడలేదు. సర్లే మొండి, మీ అత్తమ్మ గారు కొంగు పట్టుకుని తిరుగుదు గాని. నువ్వేం అనుకోకు బాబు. దానిదే ఉందండి. సరే, ఇక మనం బయలుదేరదామా? వస్తామమ్మా, వస్తామండి. వస్తామండి. మంచిది బాబు. అమలు, నువ్వు వెళ్తాను అంటావేమోనని భలే భయపడ్డాను. నీ కోడలు బంగారం.
ఆ బంగారంటే గుర్తుకొచ్చింది. ఏమండి మీ డబ్బు ఎప్పుడు వస్తుంది? అబ్బా వెనకపోయి కొక్కున్నానే. పోకపోవడం ఏంటండి? పెళ్ళయ్యాక దీనికి ఒక్క నాకు కూడా చేయించలేదు. ఇది ఒప్పించి మాలకు నోరు తెరిచి అడగదు. మీ డబ్బంతా దీని నగలకే. సరే నీ ఇష్టం. మీకేం కావాలి? పద్మ కావాలి. బావా, ఈయన మీ బావా? అవునండి, నాకు పద్మ అంటే ఇష్టం. నేనంటే పద్మకి ఇష్టం లేదో తెలుసుకోవడానికి మధ్యలో మా ఇన్స్టాల్మెంట్ అంతా. పద్మా, నిజంగా మీ బావ అంటే నీకు ఇష్టమేనా? అమ్మ ఒప్పుకోదు. అమ్మని ఎదిరించి మీ ఇద్దరం పెళ్లి చేసుకోలేవు. అందుకే మీకు చెప్తున్నామండి, మీ అత్తమ్మ గారైనా మాకు అండగా నిలబడతారని. అవును, అత్తమ్మకు నువ్వెందుకు చెప్పలేదు? అమ్మని కాదని పెళ్లి చేసుకుంటే ఆవిడేమంటారోనని. మేనభావం చేసుకుంటానంటే తప్పే ఉంది. ఆ ఆండాళమ్మని ఎదిరించి చేయించాలంటే మా అత్తమ్మే కరెక్ట్. అమ్మో, ఆంటీతో చెప్పాలంటే నాకు భయం. ఏంటి ఆవిడేమన్నా పులా సింహవా? అత్తమ్మకి ఎలా చెప్పి చేయిస్తానో నాకు వదిలిపెట్టు. మీ ఇద్దరు పెళ్లి అత్తమ్మ చేతుల మీదుగా నేను జరిపిస్తాను. నిజంగా మా పెళ్లి జరుగుతుందంటారా? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చాలా తప్పండి. దండం పెట్టాల్సింది పెద్దాళ్ళకి, నాకు కాదు. రా. వెరీ గుడ్. మేడ్ ఫర్ ఈచ్ అదర్.